అయింది. ఇంక చిన్న పాపకి అలా అయ్యేసరికి నేనైతే నైట్ నిద్రపోలేదనమాట. ఎందుకంటే మళ్ళీ నా చెయ్యి కానీ ఏమన్నా తగిలిపోతే మళ్ళీ పాపకి ఎక్కడ రక్తం వచ్చేస్తుందా అనేసి చాలా భయమేసింది. అదే మనం ఏదైనా బస్ కానీ, బైక్ గాని అయితే ఎక్కడ ఆపినా సరే మనకేదైనా ఫెసిలిటీ ఉంటుంది. కానీ ట్రైన్‌లో ఏం ఫెసిలిటీ ఉంటుంది చెప్పండి. ఇంక మార్నింగ్ లేచేసరికైతే టైం 10 అయిందనమాట. ఇంక కొంచెం చాయ్ తాగాను. కానీ అది నీళ్ళలానే ఉందనమాట. ఇంక చిన్న పాప అయితే సైలెంట్‌గా కూర్చుంది. పెద్ద పాప అయితే ఆడుతూ ఉంది. చిన్న పాపకి ఎక్కువగా రక్తం కారేసరికి జుట్టంతా కూడా డ్రైగా అయిపోయిందనమాట. చాలా స్మెల్ వస్తుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి సమోసా అయితే తీసుకున్నాము. అంటే ఎక్కువగా ఏం తినాలనిపించలేదు. ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క సమోసా అయితే తినేసామనమాట. చిన్న పాప కోసం అయితే సిర్లాక్ తినిపిస్తున్నాను. ఇంకా కొంచెంసేపు తర్వాత ఇదొచ్చేసి చిల్కా లేక్ అంట. నాకైతే తెలీదు. కానీ మా వారైతే చెప్పారు ఫేమస్ అని చెప్పేసి. ఇంకా తర్వాత కూడా మళ్ళీ సమోసానే తీసుకున్నాము. సమోసా అయితే మళ్ళీ ఇంకా తినేసామనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కైతే మా వారైతే ఆర్డర్ ఇచ్చేసారు. ఇంకా చిన్న పాప అయితే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఫస్ట్ అయితే చాలా సైలెంట్‌గా కూర్చుంది. తర్వాత నుంచి వచ్చేసి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసిందనమాట. మీలో ఎంతమందికి పచ్చిమిర్చి తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.